జీవితాలు సరిచేసుకుంటూ నేను గమనించి నన్ను నాకు దయచేసి సహాయం చేయాలి ప్రభా. ఎవరైతే బయట వాక్యం వింటారో వారు హృదయకార్యం జరిగించి ఒక దినంలో నీవు ఒకరిపై గొప్ప దేవుడు, నీవు ఒకరిపై సజీవుడు, నీవు ఒకరిపై నమ్మకమైన దేవుడు అని ప్రజలు గ్రహించి నీ సన్నిధికి తీసుకున్నట్టు సహాయం చేయాలి ప్రభా. ఆయన ఆరాధన కార్యక్రమం ఆదరించేంత వరకు నీ సన్నిధి తోడుగా ఉంది నడిపించండి. ఆ ప్రభు చేస్తున్నాము ప్రతి మాకు తండ్రి. అయ్యానికి రెక్కలైన వందనాలు స్తోత్రం. ఆయన బట్టి ఆయన మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చేస్తున్నాను. ఆయన ఈ దినాన్ని జరగబోయే ఆలోచనలో ఆయన మీ తోటి సహాయం దయచేయండి. ఆయన పార్టీలో ఆరోగ్యంలో ఆయన బలవంతంలో మీ తోటి సహాయం దయచేయండి. ఆయన మీరే నడిపించండి, సహాయం దయచేయండి. ఆయన వచ్చి వారి జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయాణంలో బదులు చేసి శ్రామం మీరు చేరుకున్నారు, మీ సహాయం దయచేయండి. ఆయన ప్రతి విషయంలో ఆయన మీరే తోడేయుడు, ఆయన మీరే నడిపిస్తున్న సహాయం దయచేయండి. ఆయన అలాగే ఆయన చేతులను ప్రారంభిస్తున్నారు, ఆమె జ్ఞాపకం చేసుకోండి. ఆయన అందరూ చేసిన ఉద్యోగాన్ని తోడే సహాయం దయచేయండి. వేస్తున్నామన్న ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో శివగీతాల నుంచి కొన్ని పాటలు పాడుతున్నాం. సహాయం చేయటకు శ్రావణంగా అలాగే తెలుస్తున్నాను. శివగీతం వచ్చి పాట సంఖ్య 50. కొత్త దాంట్లో పాత దాంట్లో కూడా అదే పాట సంఖ్య. దేవానా హృదయము దియను స్థిరమయం నే పాడుచు స్తుతింతున్ నాయాత్మజనము చేయున్ నే పాడుచు స్తుతింతున్ నాయాత్మజనము చేయున్ స్వరమంగళమాసితారా మేల్కొనుడి మీరు కూడా, మేల్కొనుడి మీరు కూడా. స్వరమంగళమాసితారా మేల్కొనుడి మీరు కూడా, మేల్కొనుడి మీరు కూడా. వేకువని వేకువను, వేకువని వేకువను. స్తుతిగానము చేయును, స్తుతిగానము చేయును, స్తుతిగానము చేయును, స్తుతిగానము చేయును. దేవానా హృదయము
నీయందు స్థిరమాయెన్ నీ పాడుచు స్తుతింతున్ నాయాత్మగానము చేయన్ దేవాది జనముల మధ్య దేవాది జనముల మధ్య
సియోగీతాల పాట సంఖ్య 170 పాటలంతా 160. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. ఇహపరములలో ఆయన మహిమాని ప్రియున్నదని గానము చేసిరి. ఇహపరములలో ఆయన మహిమాని ప్రియున్నదని గానము చేసిరి. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. నిష్కళంకమైనది నీ కనుదృష్టి, నీవు చూడలేవుగా దుష్టత్వమును. నిష్కళంకమైనది నీ కనుదృష్టి, నీవు చూడలేవుగా దుష్టత్వమును. దూరస్తులమైన మమ్ము నీ రక్తముతో, దూరస్తులమైన మమ్ము నీ రక్తముతో చేరదీసి చేర్చుకున్న స్వామి స్తోత్రము. చేరదీసి చేర్చుకున్న స్వామి స్తోత్రము. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. నా హృదయమునందు శుద్ధి కలిగించితివి, నిన్ను చూసే నిరీక్షణ నాకొసగితివి. నా హృదయమునందు శుద్ధి కలిగించితివి, నిన్ను చూసే నిరీక్షణ నాకొసగితివి. ప్రేమగాని పరిశుద్ధతను సగిన దేవా, ప్రేమగాని పరిశుద్ధతను సగిన దేవా. గణముగాను పొగడెదను పావన ప్రభువా, గణముగాను పొగడెదను పావన ప్రభువా. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు
దూతగణములెల్లా ఆరాధించేదా పరిశుద్ధుడు సైన్యములైపోవని పాపముతో పతనమైన నా దేహమును పరిశుద్ధాలయముగాను చేసుకొంటిని. పాపముతో పతనమైన నా దేహమును పరిశుద్ధాలయముగాను చేసుకొంటిని. పరిశుద్ధ స్వాస్థ్యమునకు నన్ను పిలిచిన పరిశుద్ధ స్వాస్థ్యమునకు నన్ను పిలిచిన సర్వోన్నతుడా నిన్ను స్తుతించెదను. సర్వోన్నతుడా నిన్ను స్తుతించెదను. దూతగణములెల్లా ఆరాధించేదా పరిశుద్ధుడు సైన్యములైపోవని ఆరాధించేదా పరిశుద్ధుడు సైన్యములైపోవని నీ రక్తము చేత నాకు కడిగించితివి. నీ భయములను పరిశుద్ధ స్థలములో నీ రక్తము చేత నాకు కడిగించితివి. నీ భయములను పరిశుద్ధ స్థలములో ప్రవేశింపజేసి నా ప్రియ యేసువా ప్రవేశింపజేసి నా ప్రియ యేసువా పూజించెద నిన్ను నాకు జీవితమంతా. పూజించెద నిన్ను నాకు జీవితమంతా. దూతగణములెల్లా ఆరాధించేదా పరిశుద్ధుడు సైన్యములైపోవని దూతగణములెల్లా ఆరాధించేదా పరిశుద్ధుడు సైన్యములైపోవని పరలోకపు తండ్రి నీవు పరిపూర్ణుడవు. పరిపూర్ణతయందు నన్ను నడిపించితివి. పరలోకపు తండ్రి నీవు పరిపూర్ణుడవు. పరిపూర్ణతయందు నన్ను నడిపించితివి. సమస్తము చేయుటకు సమపరిచితివి. సమస్తము చేయుటకు సమపరిచితివి. సమాధానకర్త నీకే వందనములు. సమాధానకర్త నీకే వందనములు. దూతగణములెల్లా ఆరాధించేదా పరిశుద్ధుడు సైన్యములైపోవని దూతగణములెల్లా ఆరాధించేదా పరిశుద్ధుడు సైన్యములైపోవని. సియోన్ గీతాలోంచి పాట సంఖ్య 238 కొత్త దాంట్లో పాఠశాలకు 236 పాత పాట పుస్తకంలో 202. స్తుతించి కీర్తించదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తుతించి కీర్తించదము హల్లెలూయా. స్తుతి చెల్లించి
మన ఆరాధన వర్తమానంలో వెళ్ళే ముందుగా మన బైబిల్ పట్టుకొని బైబిల్ మాట్లాడుతున్నాం. గ్రంథవాక్యములన్నీ నావే, ప్రతి అధ్యాయము వరుస వచనము, దివ్య ప్రేమ వాగ్దానములు, గ్రంథవాక్యములన్నీ నావే. Every promise in the book is mine. Every chapter, every verse, every line, all the blessings of His glory wine. Every promise in the book is mine. సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి ఇజ్రాయేల్ నుంచి మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రభు దినమున ఆరాధనకు వచ్చిన దేవుని బిడ్డలందరికీ ప్రభు నామమున శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తున్నాను. గత దినాల్లో బర్త్డే చేసుకున్నటువంటి తుది శుభాకాంక్షలు. అలాగే నిన్నదినం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నటువంటి మరి సహోదరులందరికీ కూడా శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నిన్నటి దినాన్న మేము కూడా ఈజీఎఫ్గా ఒక స్థలంలో కూడుకొని చాలా ఉత్సాహంగా కార్యక్రమాలు జరిపించుకుంటున్నాం. నేను ఎక్కడున్నా కూడా ఈ యొక్క మహిళా దినోత్సవానికి వెళ్తుంటాను. లేదంటే పక్కన ఒక దగ్గర కార్యక్రమం జరుగుతుంటే ఈ విధంగా ఒక సంఘ పెద్ద మెన్షన్ చేశాడు అనమాట. నేను సాయంత్రం అక్కడికి వెళ్ళాలంటే ఆ స్త్రీల కార్యక్రమం కదా, పురుషులు ఎందుకు వెళ్తామా అని ఉన్నాడు. అప్పుడు ఆయనకు వివరించి చెప్పాను అనమాట. నువ్వు ఎప్పుడు నీ భార్యకి క్యాన్సర్ కానీ ఇది బాగుందని కానీ ఎప్పుడైనా చెప్పావా అంటే ఎప్పుడైనా చెప్పాను, అందుకే నీకు అర్థం కాదు, విలువేటో తెలియదు. కనుక గృహంలో స్త్రీ యొక్క పాత్ర ఎంతో గొప్పది. స్త్రీలు సహకరించకపోతే, ముఖ్యంగా క్రైస్తవ ఇల్లాలు అలా చెప్తే బాగుంటుంది, మాకు అర్థం అవుతుంది. క్రైస్తవ ఇల్లాలు ఒక ప్రత్యేకమైన రీతిలో ఉండాలి. ఆమె కుటుంబాన్ని, మరి బయట సమాజాన్ని, తర్వాత వారు చేస్తున్న పరిచయం, వారి యొక్క కుటుంబ, వారి యొక్క క్రైస్తవ జీవితాన్ని చాలా బ్యాలెన్స్గా, అంటే చెప్పాలంటే అంతకంటే ఎక్కువగా, పురుషుల కంటే ఎక్కువగా వాళ్ళు వేరు చేస్తున్నారు. ఒకసారి నేను కృతజ్ఞతలో కింద వాక్యం చెప్పినప్పుడు కూడా చాలా మంది కన్నీరు చెమర్చుకున్నారు. కనుక చాలా సంతోషం. నిన్నటి దినం జరిగిన మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా దేవుని నామమున శుభములు, అలాగే దీవెనలు, మనం మంచి సాక్ష్యం కలిగి ఉండాలని తెలియజేస్తుంది. దేవుడి మాట దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకొని ఆరాధన వాక్యంలోకి వెళ్ళిపోదాం. మా ప్రేమ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, మా రక్షకుడైన యేసు ప్రభువా, మీకు వందనాలు, స్తుతి స్తోత్రములు నాయన. తండ్రి, నీ యొక్క కృపతో, నీ దయతో, ప్రేమతో ప్రభువా మమ్మల్ని అందరినీ ఈ నాయన ప్రభు దినమున, పునరుత్థాన దినమున, పరిశుద్ధ దినమున మేమందరూ ఆయన మమ్మల్ని చేర్పించి నీ బిడ్డలుగా మమ్మల్ని స్వీకరించి ప్రభువా తండ్రి అని నేను మొరపెట్టుకునేటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు, స్తోత్రము ప్రభు. కృపమైన దయామైన ఈ సమయంలో తండ్రి నిన్ను ఆరాధించడానికి మేము సిద్ధపడుతూ ఉంటుండగా ప్రభు మా హృదయాన్ని సిద్ధపరచండి. నిన్ను ఏ విధంగా ఆరాధించగలమో ఆయన ఆరాధించడానికి ప్రభు మాకు కావలసిన ఆ తండ్రి జ్ఞానం ఏమిటో, తెలివి ఏంటో ఆయన మమ్మల్ని తెలుసుకోవడానికి సహాయం చేయండి. అల్పున్న దీనులను మీ దాసుని నన్ను కనికరించి మీ మాటలు చక్కగా వివరించే శక్తిని మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్.
ప్రియులారా, కీర్తన గ్రంథం 135వ కీర్తన ఉత్తర ప్రచుత్త దిశగా చదువుకుందాం. కీర్తన గ్రంథము 135, సాంగ్స్ 135. యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి, యెహోవా సేవకులారా. యెహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణములను చూచువారలారా యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. యెహోవా తన కొరకు యాకోబుని ఏర్పరచుకొనెను, తన ప్రసన్నీకరణకు ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. యెహోవా గొప్పవాడనియు, మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. ఆకాశమందును భూమియందును సముద్రములందును మహాసముద్రములందును ఆయన హస్తమైనదంతయు చూచువాడు. భూదిగంతముల నుండి ఆవిరి లేవచేయువాడు ఆయనే, వాను కురిగినట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే. తన నిధుల్లో నుండి గాలిని ఆయన బయలువెడ చేయును. ఐగుప్తులో మనుష్యులు చూడను పశువులకు చూడను ఆయన హతము చేసెను. ఐగుప్తు మీ మధ్యను పగ ఎదుగును, అతని ఉద్యోగస్తులు ఎదుగును, ఆయనే సూచక్రియలు మహత్కార్యములను జరిగించెను. అనేకులైన ప్రజలను బలిష్ఠులైన రాజులను ఆయన హతము చేసినాడు. అమోరియల్ రాజైన భూమును హతం చేస్తును, కనాన్ రాజ్యములన్నిటినీ పాడు చేస్తును. ఆయన వారి దేశాన్ని స్వాస్థ్యముగాను ఇశ్రాయేలు తన ప్రజలకు స్వాస్థ్యముగాను అప్పగించెను. యెహోవా నీ నామము నిత్యము నిలుచును. యెహోవా నీ జ్ఞాపకార్థమైన నామము తరతరము నిండును. యెహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును, తన సేవకులను బట్టి ఆయన ప్రస్తాపమును. అన్ని జనుల విగ్రహములు వెండి బంగారు, అవి మనుషుల చేతి పనులు, వాటికి నోరు నుండి పలకవు. చెవులకి వేరు, వాటి నోడలో ఊపిరి లేచమైన లేదు. ఇశ్రాయేలు వంశీయులారా యెహోవాను సన్నిధించుడి, అహరోను వంశీయులారా యెహోవాను సన్నిధించుడి. అందరూ కలిసి చదువుతాం. యెరూషలేములో నివసించే యెహోవా సీయోను నుండి సంతోషించును గాక. యెహోవాను స్తుతించుడి. దేవుడు తన పరిశుద్ధ లేఖను మన విడిలో దీవించును గాక. ఆమేన్. ప్రియమైన వారలారా, ఈరోజు మనము దేవుణ్ణి ఆరాధించుకున్నప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుణ్ణి ఎప్పుడు నేను చెప్తున్నటువంటి మాటలే, దేవుని గుణగణాలు మనం ఎరిగి ఉండాలి. దేవుణ్ణి ఎలా ఆరాధించాలో, ఏ రీతిగా ఆరాధించాలో తెలిసి ఉండాలి. ఆరాధనలో ఇచ్చుతక్కువలు ఉండవు, భేదభావాలు ఉండవు, భాషాభావాలు ఉండవు. తెలంగాణ భాష కానీ, రాయలసీమ భాష కానీ, వెస్ట్ గోదావరి భాష కానీ, గుంటూరు భాష కానీ, చిత్తూరు భాష కానీ, ఏ భాషను ఉపయోగించి దేవుణ్ణి ఆరాధించవచ్చు. కనుక వారిలాగా నేను చేయాలి, వీళ్ళలాగా నేను చేయాలని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. తెలుగులో తెలుసుకోవాల్సిందల్లా ఏంటంటే 5వ వచనం అందరం కలిసి చదువుతాం. 5వ వచనం, యెహోవా గొప్పవాడనియు, మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. We must know that our God is great. మన దేవుడు గొప్పవాడని మనము ఎరిగి ఉండాలి. మన దేవుని ఎంత ఎరిగి ఉంటామో అంత మనము దేవుణ్ణి ఆరాధించడానికి మన నోరు, మన మనస్సు, మన మైండ్ పనిచేస్తుంది. ఇఫ్ యు నాట్ ఎక్స్పీరియన్స్ గాడ్, యు కాంట్ వర్షిప్. కనుక దేవుని మనం అనుభవించకపోతే, మన దేవుడు ఎటువంటి వాడో మనకు తెలియకపోతే, అదే పాస్టర్ మీరు కొత్త చెప్తున్నారని అనుకోవడం కాదు, జ్ఞాపకం చేస్తున్నాను. మన దేవుని యొక్క గొప్పతనం, మన దేవుని యొక్క ప్రభావం, మన దేవుడు మనకు చేసిన మేలులు, ఉపకారములు, ఇవన్నీ కూడా మనము అనుభవించిన వారమై ఉండాలి. దాన్ని ఇంకా వివరించి చెప్పాలనుకుంటే దీనిలో ఉంచండి. 15వ వచనం నుండి 18వ వచనం వరకు. అన్యదేవుల విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు, వాటికి నోరుండియు పలుకవు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు, వాటి నోడలో ఊపిరి లేసమైనా లేదు. వాటిని చేయవారు, వాటి యందు నమ్మిక ఉంచువారందరూ వాటితో సమానులు. దట్ ఈస్ ద డిఫరెన్స్. దట్ ఈస్ ద డిఫరెన్స్. నేను చదువుకున్న రోజుల్లో చాలా చాలా సిన్సియర్గా ఉండేవాడు. మమ్మల్ని ఒకసారి
ఇండస్ట్రియల్ రిలేషన్స్ నేను చదివాను బిఏలో. అప్పుడు మమ్మల్ని టూర్ తీసుకెళ్ళి మరి కొన్ని ప్రదేశాలు చూపించారు. మధురై తీసుకెళ్ళి ఆ యొక్క మీనాక్షి టెంపుల్కి మరి అందరూ వెళ్ళారు. నేను దిగి చెప్పులతో వెళ్తుంటే చెప్పులతో వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు. చెప్పులు లేకపోతే నేను నడవలేను అన్నాను. అయితే నేను వెళ్ళొద్దన్నాను. ఓకే, నో ప్రాబ్లం, కానీ నేను చెప్పులతోనే వెళ్తాను, లేకపోతే లేదు. దాన్ని చూడవలసిన అవసరం నాకేంటి అని అనుకుంటారు. అయితే ఈ మధ్య ఒకసారి వెళ్ళినప్పుడు మరి దాని గొప్పతనం పెట్టినప్పుడు చూద్దామని మరి ఆ చెప్పులు అక్కడ బాక్సులు ఉంటాయి, అవి పెట్టేసి అవన్నీ చుట్టూ తిరిగి వచ్చేసాను. నేను ఇక్కడ ఈ సందర్భం ఏంటంటే వారి యొక్క గుళ్ళు, గోపురాలు, వాళ్ళ చెప్పులు, వాళ్ళ డెకరేషన్లు, వాళ్ళన్నీ కూడా చాలా బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. నేను నంద్యాలలో ఉన్నప్పుడు కూడా మరి ఆడగడ్డ, హోమిలం, తర్వాత ఆ ప్రాంతాలు వెళ్తున్నప్పుడు అక్కడ మరి అనంతపురంలో కూడా ధ్వజస్తంభాలు ఉంటాయి. రాడ్లు, పెద్ద పెద్ద రాడ్, ఎత్తైన రాడ్ తీసుకొచ్చి పెడుతుంటారు. ఇది ఎందుకు ఇంత ఆకర్షణ, ఎంత ఫలితము, ఎంత ఇది ఏమిటి ఇవన్నీ కూడా అని అనిపిస్తుంటారు. ఇక్కడ దేవుడు వారిని ఏం చెప్తుంటే ఆ వెండి, ఆ విగ్రహాలు, ఆ చెప్పుళ్ళు అవన్నీ కూడా నేను రామేశ్వరం వెళ్ళాను. రామేశ్వరం పంప బ్రిడ్జ్ అని ఉంటుంది. షిప్ వెళ్ళినప్పుడు ఆ రైలు బ్రిడ్జ్ రెడ్గా వెళ్ళిపోతుంది, అవతల రామేశ్వరం ఉంటుంది. అక్కడి నుంచి ధనుష్కోటి అని ఉంటుంది. ధనుష్కోటి అది సముద్రంలో నుంచే ఆ వ్యాన్ తీసుకెళ్ళి చూపిస్తారు. అక్కడ అంటే అక్కడ సైక్లోన్ వచ్చినప్పుడు, ఇప్పుడు 70 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది, 70 సంవత్సరాల క్రితం సైక్లోన్ వచ్చినప్పుడు అన్ని కూలిపోయి, కానీ అక్కడ ఒక చర్చి, అక్కడ పోస్ట్ ఆఫీసు, అక్కడ రైల్వే స్టేషన్ గుర్తులు అవన్నీ ఉంటాయి. అవన్నీ చూస్తాం. ఈ యొక్క స్కల్ప్చర్స్, ఈ యొక్క చెప్పుడులు, మరి యొక్క దీన్ని ఏమంటారు, మాన్యుమెంట్స్, రకరకాలైనటువంటి శిథిలాలు అయిపోయినటువంటివి ఈ యొక్క గుడులు, గోపురాలు. మరి వీళ్ళంతా చెప్తుంటారు కదా పురాణాలు వాటిల్లో, ఇదంతా ఇదంతా ఇక్కడ రాముడు వచ్చాడు, ఇక్కడ శివుడు వచ్చాడు. నేను ధర్మపురిలో ఉన్నాను, కరీంనగర్ జిల్లా. అదే దాని నిండా గుళ్ళు, గోపురాలు. అక్కడ ఎక్కడ చూసినా కూడా రకరకాలైన చిత్రులు ఉంటాయి. కనుక ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ వారి వారి విగ్రహాలన్నీ కూడా వెండి, బంగారు చిత్రులతో ఉన్నవి. అవన్నీ కూడా చేతి పనులు. వాటికి చాలా అందంగా ఉంటాయి, చాలా బాగుంటాయి, చాలా బూజు కొమ్మలు కూడా ఉంటాయి. అవన్నీ కూడా వాళ్ళ యొక్క దాన్ని ఏమంటారు, కళాచారం ఉంటారు, సంస్కృతి, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ విశ్వాసం. కానీ వాటిలో ఏమీ లేదు. ఒక్క మాట చెప్పంటే వాటికి నోరుండి పలకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, నోట్లో ఊపిరి లేదు. అటువంటి అవన్నీ కూడా వ్యర్థమైనటువంటి పనులు. ఆ కింద ఒక మాట కంక్లూజన్ చేసేది ఏంటంటే వాటిని చేయువారు, వాటి యొక్క నమ్మిక ఇచ్చేవారు అందరూ వాటితో సమానం. అంటే అవి ఎలాగ పళ్ళు ఉన్నాయి చూడవో, ఎవరా చెవులు ఉన్నాయి వినవో, అలాగే వీళ్ళు కూడా అన్నీ ఉన్నా కూడా దేన్ని కూడా వాడు ఉపయోగించుకోవడం. కనుక ప్రియమైన వాళ్ళ దట్ ఈస్ ద డిఫరెన్స్. మన దేవుడైతే అటువంటి వాడు కాదు, ఆయన గొప్పవాడు, ఆయన గొప్ప గొప్ప కార్యాలు చేసేటువంటి వాడు. కనుక మనం దేవుడు నమ్ముకున్న తర్వాత మనకి ఏం తెలియాలంటే మన దేవుడు గొప్పవాడు అంటే మరి ఇంకా ఎవరు గొప్పవారు కాదో, గొప్పవారు కాని వాటిని మనం వివరించి చెప్పి ఈ గుణాలు బట్టి నా దేవుడు. ఈ లోకంలో ఎవరైనా కూడా వారి కొరకు, వారి జీవితాల కొరకు బ్రతుకుతారు, కానీ ఇదిగో నా కొరకు ప్రాణం పెట్టినటువంటి వారు ఈ లోకంలో ఎవరు లేరు. ఎవరు తీసివేయలేనటువంటి భయంకరమైన పాపను తీసివేయగలిగిన వాడు ఒకే ఒక ఆయన, ఎవరంటే యేసుక్రీస్తు. ఆయనే నా కొరకే ప్రాణం పెట్టాడు, ఆయనే నన్ను విమోచించాడు మనం చెప్పగలిగిన వారమై ఉంటాం. కాబట్టి ప్రియులారా, ఇటువంటి అనుభవాలు కలిగినటువంటి జీవితాలే మంచి ఆరాధన.
ఇప్పుడు మన మెయిన్ విషయం ఏంటంటే ఆరాధన చేయడానికి నీ దగ్గర ఒక సరుకు ఉండాలి, ఒక అనుభవం ఉండాలి, ఒక తెలిసినటువంటి సమయం ఉండాలి. అక్కడ ఏమంటున్నాడంటే నేను ఎరుగుదును. 5వ వచనం మరొకసారి చదువుతాం. యెహోవా గొప్పవాడనియు మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు. I know very well. నేను ఎరుగుదు. నీవు ఎరుగుదుగా? ఎంతకాలం నుంచి మరి రక్షణ పొందిన తర్వాత ఎంతకాలం మందిరానికి వస్తున్నాం, ఎంతకాలము మరి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, ఎంతకాలము ఒకే రీతిగా ఆరాధిస్తున్నావా? కిందటి వారం చేసినట్టుగానే ఈ వారం కూడా ఆరాధన చేస్తావా? ఈ కిందటి వారం నుండి ఈ వారం వరకు దేవుడు చేసినటువంటి 1-2 మేలులైనా నువ్వు కలపోసుకోలేవా? ఆయన చేసిన గొప్ప కార్యం ఏదైనా నువ్వు అనుభవించలేవా? నీకు నేర్పిన ఒక ఆత్మీయ సత్యాల గురించి అయినా దేవుడు నువ్వు తెలుసుకోలేవా? హన్నా సహోదరి పుట్ట సమయ గ్రంథం తీయండి, సమయ గ్రంథం 2వ అధ్యాయము. అక్కడ హన్నా గురించి మన అందరికీ తెలుసు. పిల్లలు లేని ప్రార్థన చేస్తుంది, మరి ఎంతో కన్నీటితో ప్రార్థన చేస్తుంది, వేదంతో ప్రార్థన చేస్తుంది. నీవు ఒక కుమారుడిని ఇస్తే వాడిని సేవకు ఇస్తానంది. ఆ విధంగా కుమారుడిని దేవుడు ఇచ్చిన తర్వాత అప్పుడు అమ్మున్న 2వ అధ్యాయాన్ని ఆమె స్తుతిస్తూ పాడిన ఆరాధన కీర్తన మనం చూస్తాం. చదవమ్మా 1-2 వచనాలు. మరియు అన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుతున్నది. యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. ఈ వలనే రక్షణను బట్టి సంతోషించుచున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడుదును. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. మన దేవుని వంటి ఆశ్రయ దుర్గం ఏదియూ లేదు. నోబడీ కెన్ కంపేర్. ఏది కూడా లేదు. ఆయనే గొప్ప దేవుడు, ఆయనే దేవుడు. ఆయన బట్టే నాకు సంతోషం. 1 సంవత్సరం క్రితం ఆమె అడుగుతుంది, వాళ్ళ ఏడుపు, తగువులు, మరి ఏ మాటలు, చీపుకోటి మాటలు, మరి కత్తిపోటు వంటి మాటలు, తన యారాలతో ఎంతో మరి ఆమె కష్టాన్ని అనుభవించింది. లోకులందరూ కూడా గొడ్రాలని ఆడిపోసుకొని చాలా హింసించారు. ఇప్పుడు ఇంకా అంటే నాకు మహాబలం కలిగింది. ప్రేమైన వాళ్ళారా, మన జీవితంలో కూడా మన దేవుని బట్టి మనకి సంతోషం కలగాలి. దేవుని బిడ్డల ముఖాలు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి, కలకలాడుతూ ఉండాలి. మనం చూసినటువంటి వాళ్ళు కూడా ఎప్పుడు సంతోషంగా ఉంటది. ఈ సహోదరుడు ఎప్పుడు చూసినా తృప్తిగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. ఈ సహోదరుడు ఏ విధమైనటువంటి చింత విచారణ కొంతమంది జోక్ చేస్తుంటారు. మనోడు చాలా బాగుంటాడు, ఎంత బాగుందా? ఎస్, అవును, నా దేవుడు నాకు సంతోషాన్ని ఇచ్చాడు, నా దేవుడు నాకు ఆనందాన్ని ఇచ్చాడు మనం చెప్పగలగాలి. ఇక్కడ అన్న ప్రకటిస్తుంది. షీ ఈస్ షౌటింగ్ అండ్ ప్రైజింగ్ గాడ్. ఆమె స్తుతులు చెల్లిస్తూ ఆమె దేవుని స్తుతిస్తుంది. అలాగా ఆ కీర్తన ఆ యొక్క 2వ అధ్యాయం అంతా కూడా దేవుని గొప్పతనాన్ని ఆమె చూపిస్తుంది. ఇంకా కొన్ని విషయాలు చూద్దాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం నుండి 18వ వచనం చదవండి. దానియేలు 3rd chapter 15 to 18. వాళ్ళు ఏమంటున్నారు? సెకండ్ వర్షన్ దానియేలు రాజు యొక్క అధిపతి అయిన అర్యోకును అడుగుదా. అర్యోకు ఆ సంగతి దానియేలుకు తెలియజెప్పాడు. అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి చెప్పుకొని మాట్లాడుతున్నాను. ఆ చేతిలో నుండి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్ని గుండములో మీరు వేయబడుతున్నారు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? అది క్వశ్చన్ ఏంటంటే, మీరు నేను పెట్టిన ఆ విగ్రహానికి మీరు దండం పెట్టకపోతే మిమ్మల్ని విడిపించగల దేవుడు ఎక్కడున్నాడు? Now we will see the greatness of our God.
మన దేవుని యొక్క గొప్పతనాన్ని ఇక్కడ మనం చూడాలి. ఇటువంటి సవాళ్ళు, ఇటువంటి ప్రశ్నలు ఈ రోజు మనం ఎన్నో ఎదుర్కొంటున్నాం. మునుపు ఎన్నడూ చూడనటువంటి అనుభవాలు భారతీయ క్రైస్తవులకి వస్తున్నాయి. చర్చలు పోగొట్టాలి, లేక విశ్వాసాలు హింసించాలి, క్రైస్తవులు ఎక్కడ ఉంటే ఆ గ్రామాల్లో చెంది వాళ్ళందరినీ పాడు చేయాలి. ఇటువంటి రకరకాలైన మాటలు మనము ఈ రోజుల్లో మనం వింటున్నాం. ఇటువంటి సేవలు వస్తున్నాయి. ప్రశ్న ఏంటంటే, వేర్ ఇస్ యువర్ గాడ్? నీ దేవుడు ఎక్కడున్నాడు? నీ దేవుడు ఎలా నిన్ను కాపాడుతాడు? అవును ప్రియులారా, నిజమే. ఈ రోజుల్లో మనము అటువంటి సవాలు ఎదుర్కొంటున్నాం కనుక ఇది మనకెంతో మాదిరి. నీ దేవుడు ఎక్కడున్నాడు? విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? షడ్రక్ మెషక్ అబేద్నెగో రాజులు ఇలా చెప్పి, నెబుకద్నెజరు, ఇందుల గురించి నీకు ఉత్తరం ఇవ్వాలని చింతే మాకు లేదు. దే ఆర్ బోల్డ్ ఎనఫ్, దే ఆర్ సఫిషియంట్ ఇన్ దేర్ లైఫ్స్. మాకు చింతే లేదయ్యా. నువ్వేదో మమ్మల్ని బెదిరించేసి మమ్మల్ని ఏదో చేసేద్దాం అనుకుంటున్నావు కానీ అసలు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. చింతే లేదు. మేము సేవించిన దేవుడు వేడిగా ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. అక్కడ సెమీకోలన్ వాడబడింది, అంటే స్ట్రెస్. సమర్థుడు, ఈజ్ క్యాపబుల్. ఆయన సమర్థుడు, ఆయన రక్షిస్తాడు. దాని అర్థం ఏంటి? వాడు ఇందాక చదివిన దాన్ని చెప్పండి. దావీదు ఏమన్నాడు? నేను ఎరుగుదును, వాళ్ళు ఎరుగుదురు, నీవు నేను ఎరుగుదుమా? చెప్పండి, నేను ఎరుగుతున్నా? నేనైతే చాలా ఎరుగుతున్నా. ఎందుకంటే గగన ప్రాయంలో ఎప్పుడైతే మరి నా జీవితం మారిందో, అంటే బాప్తిసం తీసుకున్నాను, 73లో బాప్తిసం తీసుకున్నాను, 77లో మార్పులు పొందాను. అంటే అప్ అండ్ డౌన్ అవుతూ 77లో మార్పులు పొందాను. అప్పటి నుంచి మాత్రం జీవితం కరెక్ట్ గానే ఉంది, సరైన ట్రాక్ లోనే వెళ్ళాను. అప్పటి నుంచి నేను ఎదుగుతూ ఉన్నాను, పరిశీలిస్తూ ఉన్నాను. పడిపోయినప్పుడు వెంటనే లేచిపోతున్నాను, దేవుడితో ఎదుగుతాను. అందుకే డ్రాప్ చేసుకుంటాను ఎప్పుడు కూడా. డ్రాప్. మన వయసు పెరిగిన కొద్దీ మన అనుభవం పెరుగుతూ ఉండాలి. వయసు పెరుగుతుంది కానీ అనుభవం మాత్రం తగ్గిపోతే అది ప్రమాదం. కనుక మనం పెరుగుతూ ఉండాలి. దాన్ని ఎరుగుట అంటారు, ఎక్స్పీరియన్స్. కాబట్టి నీకు జవాబు ఇవ్వాల్సిన చింత లేదు. మేము సేవించిన వండుతున్న వేడుక గారి ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. అయ్యో, ఈ వశము పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. నెంబర్ 2, ఆయన మమ్మల్ని మా దేవుడు తెలుసు, ఆయన శక్తి తెలుసు, ఆయన ఎంత గొప్పవాడో తెలుసు. ఎరుగుదువా ప్రియమైన సహోదరుడా, సహోదరి? నీవు ఎరుగుదువా? నీ దేవుడు ఎంత గొప్పవాడో ఎరుగుదువా? ఒక్కవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా నీ దేవతలు మేము పూజింపు, నీవు నిలువబెట్టించిన బంగారు నమస్కరింపు అని లెట్ యు నో. మేము మాత్రం బిడ్డము. ఏ పరిస్థితిలో కూడా నీతో రాజీ పడము. ఎందుకంటే నీ బొమ్మలు పలకవు, మాట్లాడవు, చూడవు, చదవవు. కనుక వాటికి నమస్కరించకూడదని మా దేవుడు ఎప్పుడో చెప్పాడు. చిన్నప్పటి నుండి మా తాతలు చెప్పారు. మేము నేర్చుకున్నాం, మేము ఎరిగి ఉన్నాం. కనుక ఒకవేళ దేవుడు రక్షించకపోతే అందులో కలిసి కాలిపోతాం. కానీ మేము మాత్రం అప్లైస్. మరి ఈ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను మా అన్నయ్య కొడుకు రోలెక్స్ టైలర్, మీకు చాలా తెలిసి ఉంటుంది, ఫేమస్ వాడు. వాడు చిన్నాన్న అని చాలా ప్రేమతో వెళ్తున్నప్పుడు కూడా ఏదో పెడుతుంటే కూడా తింటున్నాము, ఆ పండుగలు ఎంతో స్పెషల్ పెడుతున్నాడంటే బాగానే ఉన్నాయి. వాడు మా ఒకసారి వచ్చి కేదార్నాథ్ వెళ్ళి అక్కడి నుంచి వచ్చి నా దగ్గర పూజ కొడుతున్నాడు. మీరు ఇలా బైబిల్ తిరగేసుకొని వాక్యాలు చెప్పడం కాదు, అక్కడికి వెళ్ళి మూలికలు తెస్తాను నేను, అవి మంత్రాలు వేస్తే అందరికి మంచి జరుగుతుంది. అది నేను బాగా వాడికి దోషించాను. ఇలా నువ్వు మోసం చేస్తున్నావు ప్రజల్ని, వాళ్ళని అన్యాయం చేసి వాడు డబ్బు తినేసి వాళ్ళని తప్పుదారులు పట్టిస్తున్నావు.
ఈ రాళ్ళు రప్పలు దేవుడు కావు. దేవుడు నిజమైన వాడు, వాడి మీద నమ్ముకున్నాం అంటే వాడి మీద వాదించాడు. ఈ వాదాల్లో మరి వాడి కూతురికి కొద్ది బాధ కలిగింది. ఆమె పొగుడుతో చెప్పింది, వాడు ఏదో ఒక రూపంలో నాతో కయ్యం పెట్టుకోవాలని ఒక రోజు బాగా గొడవ పెట్టుకొని నువ్వు ఇలాంటివాడు అలాంటివాడు అది ఇది అని చెప్పేసి నాకు ఇంకా రాజకుండా చేసి తిట్టేసిపోయాడు. ఎందుకు చెప్తున్నానంటే వీ నెవర్ కాంప్రమైజ్. నువ్వేదో మంచి ఆహార పదార్థాలు పెడుతున్నావు, నువ్వేదో బాగా చూస్తున్నావు, నీ దగ్గర డబ్బు ఉందని, నీకేదో ఉందని నిన్ను తెప్పించాలని మేము ప్రయత్నించాం. మా దేవుడిని చిన్నగొచ్చాం, మా దేవుడిని మేము తక్కువగా చూడం. ఆయన నీ దేవుడి కంటే దేవతల కంటే ఆయన గొప్పవాడు దేవుడు వాక్యం కనుక అట్టి దేవుడిని మేము కలిగి ఉన్నామని ఆయన చెప్పాడు. సరే మనం ముందుకు పోదాం. తర్వాత యోగు ఏమంటున్నాడో చూడండి. ఇందులో ఇంకా 2-3 విషయాలు ఉన్నాయి, సమయం అయిపోతుంది. యోగు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం. ఈయన విషయాన్ని తెలుసుకున్నాడు. అయితే నా విమోచకుడు సజీవుడని నా శరీరం చీరిపోయి తర్వాత నేను మంచి శరీరంతో నా దేవుని చూస్తాను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు. నేనే కన్నులారా ఆయన చూచెదను. నాలో నా అంతరంద్రియములు కృషించి ఉన్నవి. చాలు చాలు. నేను ఎరుగుదును, నన్ను రక్షించిన వాడు మై డెలివరర్, నా విమోచకుడు సజీవుడు. మై డెలివరర్ ఈజ్ అలైవ్. ఆయన సజీవుడు, ఆయన నన్ను విడిపించాడు, ఆయన నన్ను రక్షించాడు. ఈ చర్మము, ఈ ఎముకలు, ఈ లోకము, ఈ డబ్బు, ఈ భార్య పిల్లలు, ఈ సంపదలు ఇవన్నీ కూడా అశాశ్వతమైనవి. ఇవన్నీ కూడా నశించిపోతాయి, క్షయమైపోయినటువంటి. కానీ అక్షయుడు సజీవుడైనటువంటి దేవుడు ఆయన నిత్యము ఉన్నాడు. ఆయన చూస్తాడు, ఆయన రక్షిస్తాడు. ఆయన చూడాలనే ఈ జీవితము కదండి. ఆయన స్టీఫెన్ కూడా అదే చేశాడు కదా. ఇదిగో నేను కన్నులారా ప్రియమైన సహోదరుడా, మనకి అటువంటి అనుభవం, అటువంటి నిరీక్షణ మనం ఉన్నప్పుడు మనం దేవుణ్ణి ఆరాధిస్తాం. తర్వాత దేవుని యొక్క మనకున్నటువంటి ప్రేమ ఎంతో గొప్పది. కీర్తనలు 91:14 వచ్చిన మాటలకు తెలిసిన కీర్తన 91వ కీర్తన 14వ వచనం. ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించెదను, అతడు నా నామము నెరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరచెదను. ఎంతమంది దేవుని ప్రేమిస్తున్నామో ఎంతమంది ఆయన ఎరుగుదు. ఆయన నామము ఎరుగుదు, ఆయన నామములో ఉండే శక్తిని ఎరుగుదు, ఆయన యొక్క సంఘములో ఉండే శక్తిని ఎరుగుదు, ఆయన వాక్యంలో ఉండే శక్తిని ఎరుగుదు. కనుక మనము దేవుని ఎరిగినట్లయితే, ఆయన నామము ఎరిగినట్లయితే ఆయన్ని ప్రేమిస్తాం, అధికముగా ప్రేమిస్తాం. ఎంతగా ప్రేమిస్తామంటే ఆయన యోహాను నేను తప్పించేశాను. 1 యోహాను 4:16 ఉంది, చదవండి ఒకసారి. 1 John 4:16. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. ఎంతమందికి తెలుసు? దేవుని ప్రేమిస్తే దేవునిలో మనం ఉంటాం, దేవుని చేతిలో మనం ఉంటాం. యోసేపు మరి ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎన్ని శ్రమ పడుతున్నా కూడా, ఏ స్థలంలో ఉన్నా కూడా ఆయన దేవుని చేతిలో ఉన్నాడు. ఆ పొతీఫర్ చేతిలో 39వ అధ్యాయంలో మనం చూస్తాం. 39వ అధ్యాయంలో ఆదికాండం 39:3 వచనాల్లో చూస్తే ఆయన చదువు ఒకసారి తొందరగా చదువు. అతను చేసినదంతా అతని చేతిలో యెహోవా సమకూర్చి చేసినది అతని యజమానులు చూసినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షం
కలిగిన కనుక తన యొక్క పరిచయం చేయువాడాడు. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి చాలు. ఏం చూశాడు? పొతిఫర్ ఏం చూశాడు? దేవుడు అతనికి తోడై ఉన్నాడని చూశాడు. దేవుడి చేతిలో వాడు ఉన్నాడని చూశాడు. దేవుడు వాడితో ఉన్నాడు కనుక ఆశీర్వాదాలన్నీ తన ఇంటి మీదకి వచ్చేస్తున్నాడని చూశాడు. ఎవరైనా చూశారా మనలో ఇదిగో వీడు దేవుని బిడ్డ కనుక ఈ రీతిగా ఆశీర్వాదం, దేవుని బిడ్డ కనుక ఈ కుటుంబంలో ఎన్ని ఆశీర్వాదాలు వస్తున్నాయి, దేవుని బిడ్డ కనుక ఈ శోధన నుండి, రోగాల నుండి, బాధల నుండి, ఈ ఆర్థిక ఇబ్బందుల నుండి వీళ్ళు బయటపడుతున్నారని తెలుసుకోవాలి. దేవుని వల్ల మనం మాటికి ప్రార్థన చేయండి అందరూ ఎంటపడవలసిన అవసరం లేదు. యూ మస్ట్ ప్రే, యూ మస్ట్ ఎక్సర్సైజ్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసాలు ఎక్సర్సైజ్ సాధన చేసుకోవాలి, అనుభవించాలి. దేవుని యొక్క దయను కృపను మనము అనుభవించాలి. 8వ కీర్తన 55వ వచనం. 8వ కీర్తన 55వ వచనం చదువుతున్నాం. సత్యవేద నేను ఆయనలో పెద్దలు చదవండి. కనుక దేవుడు మనము ఎరిగి ఉంట అనుభవం. ఆ రీతిగా ఎరిగి ఉంటే మనము ఆరాధన చేయగలము. ఆ విధంగా ఎరిగి ఉంటే మనము ఇతరులకు కూడా బోధించగలము. అట్టి అనుభవాన్ని దేవుడు మనం అందరికీ దయచేసి ఆయన ఆరాధించే మనసు మనకు అనుగ్రహించిన గాక. దేవుడు కుటుంబాన్ని దీవించిన గాక. ఈ సమయంలో ప్రాంతంలో సాయం చేయడానికి శ్రావణ అలాగే తెలుసున్నాను. శివగీతాల నుంచి పాట సంఖ్య 125, కొత్త దాంట్లో, పాత దాంట్లో 123. మొదటి చరణం, రెండో చరణం పాటలుగా సండే స్కూల్ పిల్లలు, సండే స్కూల్ వెళ్తారు. ప్రభువా నీ గొప్పతనము, ప్రభువా నీ గొప్పతనము, స్తుతికి యోగ్యము, అసత్యమైనది, వర్ణించలేనిది. స్తుతికి యోగ్యము, అసత్యమైనది, వర్ణించలేనిది. ప్రభువా నీ గొప్పతనము, సృష్టిలో అద్భుతమేగా సంకల్పమేందో ఉత్తమము. సృష్టిలో అద్భుతమేగా సంకల్పమేందో ఉత్తమము. Sing
మొదటిగా సండే స్కూల్ తీసుకునే టీచర్ గారు మొదటిగా ఆరాధిస్తారు. దాని తర్వాత బ్రదర్స్ నుంచి ఒకరు, సిస్టర్స్ నుంచి ఒకరు క్లుప్తంగా ఆరాధిస్తారు. గొప్ప దేవుడావు నీవే, సర్వ